నవరాత్రి 9 రోజులు అయిపోయాయి. ఇంకా సండే వచ్చింది, మరి ఆగుతామా? చలో చేపల మార్కెట్. అలా అనుకుని నేను మా బావ ఇద్దరం చేపల మార్కెట్కి వెళ్ళి చిన్న చేపలు తెచ్చుకున్నాము. నెత్తళ్ళు అంటారు కదా అవి. ఇంకా వాళ్ళేమో చేయలేదన్నమాట. సో ఇంటికి వచ్చి మేమే చేసుకున్నాము. అసలు నువ్వు మాట్లాడేదానికి తలా తొక్క ఏమన్నా ఉందా అన్న మాట నాకు వీటిని చూసాక అర్థమైంది. నేను ఇంతకు ముందు ఎండు నెత్తళ్ళు తిన్నాను. నాకు ఆ కూర అంటే చాలా చాలా ఇష్టం. అదొక రకమైన మంచి టేస్ట్ ఉంటుంది అసలు. కానీ అప్పటి నుంచి పచ్చి నెత్తలు కూడా ట్రై చేయాలని అనిపించింది. సో ఇంక ఈరోజు ట్రై చేసాము. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. అదేంటంటే పచ్చి నెత్తల కూర వండడం నేను ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ స్టార్ట్ చేశాను. నార్మల్గా అయితే ఉల్లిపాయలు, టమాటా నార్మల్గా ముక్కలు కోసేసుకొని వేసుకోవచ్చు. కానీ కొంచెం హడావిడి ఉండాలి కదా, అందుకని ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేసాను. ఇంకే కూర వండినా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కానీ నాకేమో ఆయిల్ అసలు వేయబుద్ది లేదు. నా చేతిలోంచి అంత ఎక్కువ ఆయిల్ పడదు. అదంతే, అది అస్తమానం అమ్మ తిడుతూనే ఉంటుంది. మాకు ఎలాంటి మొహమాటం లేదు, ఆయిల్ బాగానే వాడుకుంటామంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇంకా నెత్తళ్ళతో పాటు గుడ్లు కూడా వేద్దాం బాగుంటుంది కదా అని చెప్పి 4 గుడ్లు తెచ్చుకుంటే ఒక గుడ్డేమో పగిలిపోయింది. ఇంక సర్లే అని చెప్పి మిగతా 3 గుడ్లు వేసేసి లాస్ట్ లో కొత్తిమీర జల్లేస్తే కర్రీ రెడీ అనమాట. ఓవర్ యాక్షన్ కాకపోతే వేడిగా ఉన్నప్పుడు ఆగచ్చు కదా, అర్జెంట్ గా తినేయాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా బావ కూడా బాగా నచ్చిందంట. మరి పచ్చి నెత్తళ్ళతో కూర మీరు తిన్నారా? మీకు ఇష్టమా? కమెంట్ చేయండి. అంతే, వీడియోకి బాయ్.